తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విశిష్ట నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విద్యార్థులు కోపావేశాలతో రువ్విన రాళ్ళు 1-2 కారు వెనక వైపుకు తాకి కింద పడ్డాయి. బ్రూట్ పారిపోయాడో, కసిగా పళ్ళు కొరికారో. కరుణ మిగిల్చిన విషాదం నుండి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది అందరికీ. ఇంత దారుణం జరిగినా పృథ్వీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. స్టూడెంట్స్, లెక్చరర్స్ కలిసి కంప్లైంట్ ఇచ్చినా అతడి మీద కేసు నమోదు చేయలేదు. కొందరు అబ్బాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పృథ్వీని అరెస్ట్ చేయాలని గొడవ చేసేసరికి, ఏరా ఆ పిల్ల కడుపుకి నువ్వే కారణమట కదా, ఈడ్చుకెళ్ళి బొక్కలో తోసి తోమమంటావా అన్నాడు అక్కడున్న ఎస్ఐ ఆగ్రహంతో కళ్ళెర్రజేసి. భయంతో వెనక్కి తగ్గక తప్పలేదు వాళ్ళకి. కరుణ పోస్ట్ చేశానన్న లెటర్ ఎవరికి చేరింది, ఎక్కడ మాయమైంది తెలియదు. అది చిరునామాదారుని చేరకముందే పోలీసులు మాయం చేసి ఉంటారని చెప్పుకున్నారందరూ. విశిష్ట మాత్రం అతడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని, అలాగైతేనే కరుణ ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆవేశపడింది. కానీ సుబ్బరాయ శర్మ మరికొందరు వారించారు. వాడు హోమ్ మినిస్టర్ కొడుకు, వాడితో పెట్టుకొని లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే వాడి బాబు తొత్తులయ్యాక నువ్వు న్యాయం కోసం ఎక్కడ పోరాడగలవు? జరిగిన అన్యాయం ఎలాగూ జరిగింది. ఇప్పుడు ఏం చేసినా కరుణ బ్రతికి రాదు కదా. కేసు పెట్టడానికి కరుణ తల్లిదండ్రులు కూడా అంగీకరించలేదు. ఇంత కళంకాన్ని మా ముఖాల మీద పులిమిపోయిన దాని గురించి ఇంకా ఏం కేసు పెట్టమంటారు? ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాం. మా బంగారం మంచిది కానందుకే ఇలా జరిగింది. ఒకరినని ఏం లాభం అన్నారు వాళ్ళు ఉదాసీనంగా. కరుణ ఆత్మహత్య చేసుకోవడం వల్ల నలుగురు 4 రకాలుగా వ్యాఖ్యానించసాగారు. ఎవరి ఆలోచన దృక్పథాన్ని బట్టి వాళ్ళు మాట్లాడసాగారు. పిచ్చిది, ఆత్మహత్య చేసుకుని ఎవరిని సాధించింది? తన నోట్లో మన్ను పోసుకొని తనే పోయింది. కన్నవాళ్లకి కడుపు శోకం మిగిల్చింది. వచ్చిన కళంకం ఎలాగూ వచ్చింది. బ్రతికి సాధించాల్సిన మాట. తనని మోసగించిన వాడిని న్యాయస్థానంలో నిలబెట్టి శిక్ష పడేలా చేయవలసిన మాట. అలా చేయకుండా తనని తనే శిక్షించుకోవడం ఏం తెలివైన పని? ఆ దుర్మార్గుడు నిక్షేపంగా కాలరెగరేసుకు తిరుగుతున్నాడు కదా. న్యాయస్థానాల్లో న్యాయం అంత సులభంగా దొరుకుతుందా ఏమిటి మనిషికి? అది ఆడపిల్ల తన శీలాన్ని పోగొట్టుకుని బోనెక్కితే క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతో మాటలతోనే మానభంగం చేసినంత పని చేస్తారు కదా ఈ లాయర్లు. నిన్నతడు అనుభవించాననడానికి సాక్ష్యం ఏమిటి అంటారో. ఎక్కడో ఏకాంతంలో జరిగే సృష్టి కార్యానికి సాక్షులుండరని ఆ తెలివిమాలిన లాయర్లకి తట్టదు. అతడి వల్లే నువ్వు గర్భవతివయ్యావనడానికి సాక్ష్యం ఏమిటి అంటారో. సెక్స్ విషయం వచ్చేసరికి మనిషి వింత మృగం అయిపోతాడు. ఎక్కడ లేని ఆసక్తి, వెకిలితనము. సరే, అన్నీ భరించి ధైర్యంగా న్యాయ పోరాటానికి దిగితే ఇంట్లో బయట ఆమెకి ఎంతవరకు సపోర్ట్ లభిస్తుందన్నది మనం ఆలోచించాలి. చెడిపోయిందే కాక వీధికెక్కుతానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? ఇంట్లో వాళ్లే సహకరించినప్పుడు బయట వాళ్ళేం సహకరిస్తారు? 4 రాళ్ళు మీద వేయమంటే వేస్తారు గాని. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించడం కంటే నలుగురిని సమీకరించి వాళ్ళ సహకారంతో న్యాయ పోరాటం చేయడం సబబంటారు. మౌన పోరాటం సినిమాలో చూపలేదు అలాగా. ఒక చెడిన పిల్లకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారులేండి. అవన్నీ లేనిపోని ఆలోచనలు. అసలు ఈ దేశంలో ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరికెవరూ కారు. మరీ అంత నిరాశావాదం పనికిరాదండి. స్త్రీ శక్తి సంఘటితమైనప్పుడు ఈ ప్రపంచంలో జరగని పనులంటూ ఉన్నాయా? ఏదైనా అనుకొని చూడాలి కానీ ఏమీ అనుకోకుండా ఏదీ జరగదనడం తప్పు. ఇంత జరిగాక ఆమె ఏ ముఖం పెట్టుకొని బ్రతుకుతుందిలేండి. బ్రతికినా ఈ సమాజం ఆమెను మనశ్శాంతిగా బ్రతకనిస్తుందా? ఆత్మహత్య చేసుకొని ఎదురు కాబోయే బాధలన్నింటి నుండి ఒక్కసారిగా విముక్తి పొందింది. కరుణ దారుణమైన చావు కళ్ళ ముందు ప్రతిక్షణం కదులుతోంటే పృథ్వీ పట్ల ప్రతీకారేశ్చతో రగిలిపోయింది విశిష్ట. ఎలా అతడికి గుణపాఠం నేర్పాలి? నిరంతరం ఇదే ఆలోచన. అతడితో పెట్టుకోవడం అంటే పులి బోనులో తల దూర్చడమేనని తనకు తెలుసు. అయినా సరే, తనేమైనా సరే
అతడికి గుణపాఠం నేర్పాలి. ఆడపిల్లలను ఆటబొమ్మలను చేసి ఆడుకునే అతడిని ఆడపిల్లలకేసి కన్నెత్తి చూడకుండా చేయాలి. అతివలు అత్యాచారాలు సుభాష్ని వ్రాసిన నవల మీద హాట్గా చర్చ జరుగుతోందక్కడ. ఆడదాన్ని అబలగా పుట్టిస్తూనే ఆయుధాలను ఇచ్చాడు దేవుడు అపర కీచకుల నుండి తనంతాను రక్షించుకోవడానికి. అవి నఖాలు, దంతాలు. స్త్రీకి దేవుడిచ్చిన వరప్రసాదాలు అవి. వాటితో ఎలాంటి మగాడినైనా ఎదుర్కొనవచ్చు అన్నాడు తెలుగు రీడర్ సుబ్బరాయ శర్మ. ఇది నేను కాదు చెప్పింది, ఏనాడో మన గాంధీగారు సెలవిచ్చారు. అవే నఖాలు, దంతాలు మగాడికి ఇచ్చాడా దేవుడు. వాటిని ఆయుధాలుగా ఉపయోగించి తను మనసు పడ్డ ఆడదాన్ని లొంగదీసుకోవచ్చు కదా మగాడు. కొంటెగా కన్ను కొట్టి అన్నాడు కృష్ణవంశీ. కో ఎడ్యుకేషన్ కాలేజీలో ఆడవాళ్ళు చదవాలన్నా కష్టమే, ఉద్యోగం చేయాలన్నా కష్టమేనండి. ఈ కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక నా మటుకు నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఉద్యోగం వదిలేసిపోతే బాగుండుననిపించిన సందర్భాలున్నాయి. మగాళ్ల రూపంలో నక్కలు, తోడేళ్ళు, డేగలు ఉన్నంత వరకు గంప కింద కోడిపిల్లల ఆడది ఇంటి పట్టునుండడమే క్షేమకరమని నా ఉద్దేశం. బయటికి వస్తే ఏ డేగ కాళ్ల కింద కోడిపిల్ల అవుతుందో, ఏ తోడేలు కూరల మధ్య కుందేలు పిల్ల అవుతుందో తెలియదు అంది సుభాష్ని. మనం పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా మేడం? విశిష్ట ఆవేశంగా అడిగింది. పురోగమిస్తున్నాం అన్న భ్రమలో మనం ముందున్న గోతులను చూసుకోకుండా పడిపోతున్నామేమోనని నా బాధ. ఏదో గోతిలో పడ్డట్టే ఉంది సుభాష్ని గారు, లేకపోతే ఇలా బాధపడరు. సుభాష్ని కేసి అదోలా చూస్తూ అన్నాడు మరో లెక్చరర్ భీమరావు. నేను గోతిలో పడలేదు. గోతిలోకి లాగే ప్రయత్నాలు మాత్రం బలంగా జరుగుతున్నాయి. కోపమో బాధో ఆమె ముక్కుపుటాలు అదరసాగాయి. ఇంతకీ ఆ మగ తోడేలు ఎవరో? మరొక నారదముని కనుబొమ్మలు అదోలా కదిలాయి. ఈ వృద్ధకన్య కోసం ఎవరు ట్రై చేస్తారులే, అదంతా ఆవిడ భ్రమ. అందరూ తననే చూస్తున్నారని, అందరూ తన కోసమే పడిచేస్తున్నారని అక్కడే ఉన్న పృథ్వీ గొంతు తగ్గించి అన్నాడు. చెప్పే రోజు వచ్చినప్పుడు తప్పక చెబుతాను. ఊరికే కాదు, 10 మంది ముందు చెప్పిడిచి కొడతాను కసిగా అంది సుభాష్ని. కానీ సుభాష్ని గారు, సుబ్బరాయ శర్మ మొదలుపెట్టాడు, ఈ మగాళ్ళు ఊరికే అలా తోకాడిస్తారు. ఆడది ఇష్టపడనంత వరకు ఏ మగాడు ఏమీ చేయలేడు. ఇష్టపూర్తిగానో బలవంతంగానో లొంగిపోతే తప్ప మగాడు ఏ ఆడదాని మీద ఆధిపత్యం సంపాదించలేడని నా ఉద్దేశం. అది మాత్రం ష్యూర్. తన తొడనే బల్ల అనుకున్నట్లుగా వాయిస్తూ అన్నాడు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ల మీద జరిగే అత్యాచారాలన్నీ వాళ్ళ ఇష్టం మీదనే జరుగుతున్నాయంటారా? కోపంగా అడిగింది సుభాష్ని. లొంగితే తప్ప లొంగని ఆడదాన్ని ఏ మగాడు ఏమీ చేయలేడని చెప్పాగాని ఇష్టంతో లొంగుతున్నారని చెప్పానా? లొంగడం వేరు, లొంగ తీసుకోవడం వేరు. ఆ తేడా గుర్తించాలి మీరు. అక్కడే ఉంది కదండి సృష్టి రహస్యం, కృష్ణవంశీ అందుకున్నాడు. ఫస్ట్ నైట్ గదిలోకి అడుగుపెట్టిన నవవధువు సైతం భర్త ఒడిలో తనకు తానుగా వాలిపోదు. అక్కడ మగాడే ముందడుగు వేస్తాడు. ఆమె చేతుల్ని సున్నితంగా అందుకొని పాన్పు దగ్గరికి నడిపించి, లాలించి, బుజ్జగించి ఎంతో అవస్థపడితే తప్ప ఆమెలో సిగ్గుపొరలు తొలగవు. కన్యమధువును ఆస్వాదించాలంటే మగాడే చొరవ చూపాలి. అటు చూడండి మేడం, పెట్ట కోసం పుంజు ఎలా అవస్థపడుతోందో. పరువానికి వచ్చిన పెట్ట, కూతకొచ్చిన పుంజు. ఆత్రంగా మీద పడబోతున్న పుంజు నుండి తప్పించుకుపోతోంది పెట్ట. అలు పెరగకుండా పెట్ట వెనుక పరిగెడుతోంది పుంజు. అసలే ఎర్రగా ఉన్న కళ్ళు మరింత ఎర్రబడిపోతున్నాయి. చెట్ల చుట్టూ తిప్పి తిప్పి 30 తిప్పలు పెడుతోంది పెట్ట. అందరి దృష్టి అటే కేంద్రీకృతమైంది. మగవాళ్ళు నిర్లజ్జగా ఒక రసవత్తర సన్నివేశం చూస్తున్నట్టుగా చూస్తుంటే ఆడవాళ్ళు సిగ్గుపడుతూ చూసి చూడనట్టుగా చూస్తున్నారు. పరిగెత్తలేక అలసిపోయినట్టుగా ఉన్న పెట్ట మీదకి లంఘించి ఇంతసేపు సతాయించిందన్న కసితో పెట్ట జుట్టు తన ముక్కుతో పట్టి పొడుస్తూ పొడుస్తూ పెట్టను పుంజు ఆక్రమించుకుంటున్న ఆ సన్నివేశాన్ని జన్మ తరించినట్లుగా చూశారు మగవాళ్ళు. నిర్లిప్తంగా ముఖం త్రిప్పుకొన్న సుబ్బరాయ శర్మ అన్నాడు. ఆడది ఇష్టపడినప్పుడు మగవాడు చొరవ చూపితే బాగుంటుంది కానీ లేకపోతే అంతకంటే జుగుప్సాకరమైన విషయం మరొకటి ఉండదు. కానీ ఇష్టం లేని ఆడదాన్ని ఇష్టపడేటట్టు చేసుకోవడంలోనే మగవాడి మగతనం ఉందని నా ఉద్దేశం. ఆ మాటలు వినిపించిన వైపు త్రుళ్ళిపడ్డట్టుగా చూసింది విశిష్ట. అందగాడు, కొంచెం ముదిరిన బ్రహ్మచారి అయిన పృథ్వీ.
అందగాడు కదా అని ఏ ఆడపిల్లైనా ఆకర్షణలో పడితే వాళ్ల పాలిట అతడు దీపమైపోతాడు. వాళ్ళు శలభాలుగా మాడిపోతారు. అలా మాడిపోయిన కరుణ ఆమె చావు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. అంత పబ్లిక్గా ఆమె చావు సంభవించినా అతడి మీద ఈగ కూడా వాలలేకపోయింది. అతడి తండ్రి హోమ్ మినిస్టర్ కావడం వల్ల. ఇంకొకరు ఎవరైనా అయితే ఈ పాటికి ఉద్యోగం ఊడిపోయి జైలు ఊచలు లెక్కబెడుతుండేవాళ్ళు. పృథ్వీ మాటలకు సరదాగా నవ్వేస్తూ అన్నాడు కృష్ణవంశీ. అదృష్టవంతుడివి. మధువనితో స్వేచ్ఛగా తిరిగే మధుపం లాంటి వాడివి. మాలాగా పెళ్ళి అన్న సంకెళ్ళు పడలేదుగా. రోజుకో రుచి చూడొచ్చు. నిన్ను చూస్తుంటే భలే ఈర్షగా ఉందోయ్ నాకు. ఈర్ష దేనికి వంశీ మాస్టారు? ఎక్కడో తలుపు చాటు నుండి మాంగళ్యాలు కళ్ళకద్దుకుంటూ ఉండే మీ భార్యామణి మీరు బయట చాటుమాటు వ్యవహారాలు సాగిస్తుంటే చూడొస్తుందా? మనిషికి గుండె ఉంటే చాలదండి, గుండె ధైర్యం కూడా ఉండాలి అన్నాడు పృథ్వీ. మనిషికి నిజంగా ఉండాల్సింది గుండె ధైర్యం కాదు, నీతి. నాతి చెరామి అనే ఒక స్త్రీ చెయ్యి అందుకున్నాక బయటకొచ్చి చూడబోదు కదా అని చాటుమాటు వ్యవహారాలు సాగించడం అధర్మము. నీకు నా సలహా ఏంటంటే పెళ్ళి కాలేదు కదా అని మన్మథరాజ్యం నీదేననుకోకు. విశృంఖల శృంగారం ఎప్పుడూ విషాదాంతమవుతుంది. ఎప్పుడో ఎవరిదో ఉసురు నీకు కొడుతుంది. చేతగాకపోతే నేను మాట్లాడతాను ఎన్నైనా సుభాషితాలు. శర్మ దెబ్బతిన్నట్టుగా చూశాడు. 10 ఏళ్ల క్రితం నువ్వు స్టూడెంట్ అన్న విషయం నీకు గుర్తుండే ఉంటుంది పృథ్వీ. గురువుకు శిష్యుడు కొడుకుతో సమానం. ఆ వాత్సల్యంతో చెబుతున్నాను. కరుణ పట్ల నువ్వు చేసిన పని ఎంత మాత్రం మంచిది కాదు. చట్టం నిన్ను దోషిగా పట్టుకోలేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఆమెను పడక వరకు ఎందుకు నడిపించావు? ఆమెను గర్భవతిని ఎందుకు చేశావు? అమాయకంగా నిన్నే ప్రేమించి నమ్మి నీకు తనను అర్పించుకున్న అమ్మాయికి నువ్విచ్చిన బహుమానం మృత్యువు. ఆమెను కన్నవాళ్ల గుండెల్లో చిచ్చు రేపావు కదా. నీకిదేమైనా మంచి పని అనిపిస్తోందా? వట్టి పుణ్యానికి నన్నొక విలన్గా చిత్రిస్తున్నారే హట్ అయినట్టుగా అన్నాడు పృథ్వీ. ఆమెను నన్ను ప్రేమించమని అడిగానా? ఆమె ప్రేమించింది. ఆమె కన్నె వయసు ఆమెను మాయలో ముంచింది. జోడు కోసం తహతహలాడిపోయేట్టు చేసింది. నేనేం ఋషిని బ్రహ్మచారిని కాదుగా, మానవుడిని, సామాన్య మానవుడిని. ఆమె ఇష్టంతోనే ఆమెకు గర్భధానం జరిగింది. సృష్టి సహజంగా ఆమెకు గర్భం వచ్చింది. ఇందులో నేను కావాలని చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. అతడి మాటలు వింటుంటే విశిష్టకే కాదు అందరికీ అసహ్యంతో ఒళ్ళు జలధరించిపోయింది. పాపం ఋష్యశృంగుడి అంతటి అమాయకుడివి పళ్ళు కొరికాడు కృష్ణవంశీ. నీ ప్రోత్సాహం లేకుండానే నిన్ను ప్రేమించిందా కరుణ? నువ్వేదో మాయమాటలు చెప్పకుండానే నీకు తనని అర్పించుకుందా? నేను ఏ మాయమాటలు చెప్పలేదు. నన్ను నమ్మండి సార్. అందగాడిని, మంచి పొజిషన్లో ఉన్నవాడిని నన్ను భర్తగా పొందాలని ఆమె ఆశపడితే అందులో నాదెంతవరకు తప్పుందంటారు? నన్ను భర్తగా పొందాలన్న దురాశతో నా మీద వలపు జల్లలు కురిపించి తన యవ్వనాన్ని నాకు ఎరగా వేసిన ఆడదాని మీద జాలిపడతారేం? నీ వల్ల నాకు కడుపొచ్చిందోచ్. పెళ్లి చేసుకుంటావా చావనా అని పబ్లిక్లో నిలబడి బ్లాక్మెయిల్ చేసిందంటే ఆ ఆడది ఎలాంటిదో మీరొకసారి ఆలోచించండి. నీ వల్ల తల్లి కాబోతున్న ఆడదానికి నువ్వు భర్తవి కావడానికి ఏమిటి అభ్యంతరం? శర్మ అడిగాడు. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. పోతే పెళ్లికి ముందే కన్యత్వాన్ని పోగొట్టుకున్న ఆడదంటే అస్సలు ఇష్టం లేదు. కాలేజీలోనూ బయట కరుణ లాంటి గడుసమ్మాయిలు నన్ను ఎగిరేసుకుపోవాలని చూస్తుంటారు. వాళ్ళందరికీ నేను భర్తగా లభించగలనా? నేనేం మాయలు నేర్చిన కృష్ణుడినా? నన్ను కోరుకున్న వాళ్ళందరినీ పెళ్లాడి అందరినీ అలరించడానికి. ఎందుకు సార్ అనవసర వాద వివాదాలు? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె అందని తీరాలకు వెళ్ళిపోయింది. అంతా అయిపోయిన దానికి ఇప్పుడు చర్చించి లాభమేమిటి? నిర్వేదంగా అంది సుభాషిణి. రామలీల వేడుకల్లో తగల్బడిపోయే బొమ్మలా నిలువునా తగల్బడిపోయిన కరుణ. అబ్బా, ఇంకా ఆ దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతూనే ఉందమ్మా. ఇతన్ని మార్చకపోతే మరొక కరుణ కథ మొదలవుతుందని నా భయం అన్నాడు శర్మ. కరుణ గుర్తుకు వచ్చి అందరి మనసు కలుక్కుమన్నట్టుగా అయింది, ఒక పృథ్వీకి తప్ప. విశిష్ట తండ్రి రామకృష్ణకి 3 రోజుల నుండి జలుబు, జ్వరం. సుస్థితో ఆయన పడక దిగడం లేదు. ఆయన బడి నుండి వస్తూనే ఇంట్లో కావలసిన సరుకులు, కూరగాయలు అడిగి తెచ్చేవారు. 3 రోజుల నుండి ఆయన బయటికే వెళ్ళకపోవడంతో ఇంట్లో కూరగాయలవి నిండుకున్నాయి. నెలాఖరు కావడంతో పప్పు, ఉప్పు లాంటివి కూడా అయిపోయాయి. అన్నీ అయిపోయాయి. రేపు వంట ఎలా చేయాలని తల్లి సనుగుతుంటే
నేను వెళ్ళొస్తాను, డబ్బులు సంచి ఇవ్వమ్మా అంది విశిష్ట. నేను వెళ్ళి తెస్తాలే అక్క అంది చెల్లెలు శర్మిష్ట చదువుతోన్న పుస్తకం మూసేస్తూ. రేపు ఇంగ్లీష్ పరీక్ష పెట్టుకొని కూరగాయల కోసం బజారుకు వెడతావా? నేను వెళ్ళొస్తాను. నాకేం పనిలేదు. బజారు నుండి ఏమేమి తేవాలి చెప్పమ్మా, లిస్టు రాసుకుంటాను. విశిష్ట పెన్ను కాగితం పట్టుకుని తల్లిని అడిగింది. చదివి చదివి బుర్ర వేడెక్కిపోయిందే. కాసేపు పరీక్షల ధ్యాస మర్చిపోయి అలా వెళ్ళొస్తే మనస్సు రిలాక్స్ అవుతుంది. ఆ లిస్టు, డబ్బుల సంచి ఇలా ఇవ్వండి, నేనే వెళ్ళొస్తాను అంది శర్మిష్ట. విశిష్ట లిస్టు, కాగితం, డబ్బు, సంచి ఇచ్చింది చెల్లెల చేతికి. నాన్నగారికి బ్రెడ్డు, మందులు కావాలేమో అడిగి వెళ్ళమ్మా, కూరగాయలతో పాటు మందులు తేవచ్చు అంది తల్లి అన్నపూర్ణ. శర్మిష్ట తండ్రి గదిలోకి వెళ్ళి, కూరగాయలు తీసుకురావడానికి బజారుకు వెడుతున్నాను, మీకేమైనా బ్రెడ్డు, టాబ్లెట్స్ కావాలేమో అడిగి వెళ్ళమంది అమ్మ అంది. 2 రోజులుగా తింటున్నది బ్రెడ్డే కదమ్మా. తిని తిని ముఖం కొట్టింది. బ్రెడ్డొద్దు కానీ దగ్గు విపరీతంగా బాధిస్తోంది. సుధా మెడికల్ హాల్ సత్యం తెలుసు కదమ్మా. దగ్గు తొందరగా తగ్గడానికి ఏదైనా మంచి దగ్గుటానికి ఇమ్మను. డబ్బులు జీతం రాగానే పే చేస్తానని చెప్పు. ఆయన తెరలుగా వస్తున్న దగ్గు వల్ల ఆయాసపడుతూనే చెప్పాడు. అప్పు అడగడానికి నాకు సిగ్గేస్తుంది నాన్న. 15 రూపాయల కంటే ఎక్కువ అవుతుందా? దగ్గుటానిక్ నా దగ్గరున్నాయి డబ్బులు, నేనిచ్చి తెస్తా గాని జీతం రాగానే 1 రూపాయి వడ్డీ కలిపి ఇచ్చేయాలి. ఏం? 1 రూపాయేనా? 2 ఇస్తా గాని అలాగే తీసుకురా తల్లి అన్నారాయన. పిల్లలకి పాకెట్ మనీగా ఇచ్చే 10, 25 అలాగే కూడబెట్టి అవసరం వచ్చినప్పుడు తండ్రికి అప్పు ఇవ్వడం మామూలే. జీతం రాగానే 1, 2 వడ్డీ కింద ఇచ్చేస్తుంటారాయన. విశిష్ట, శర్మిష్ట ఇద్దరూ 2 కళ్ళలాంటి వాళ్ళు ఆయనకు. తొలి కాన్పులోనూ మలి కాన్పులోనూ 2 ఆడపిల్లలే పుట్టగానే 3వసారి కొడుకు పుడతాడని భార్య ఆశపడ్డా ఆయన వినలేదు. ఎవరికీ చెప్పకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకు వచ్చేశారు. వచ్చాక చెప్పాడు. వంశోద్ధారకుడు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకు వచ్చిన కొడుకును తల్లి చెడామడా తిట్టింది. నీ చాదస్తం కాకపోతే 3వ కాన్పులోనూ కొడుకు పుడతాడని గ్యారెంటీ ఏమిటమ్మా? 3వసారి ఆడపిల్లే పుట్టొచ్చుగా. నాకు చాలు ఈ 2. మగపిల్లలైనా ఆడపిల్లలైనా నాకు ఒకటే. మగపిల్లాడు లేడని నాకు లేని బాధ నీకెందుకు అంటూ సమాధానం చెప్పిన రామకృష్ణ 2 పిల్లల్ని ఎంతో అపురూపంగా పెంచుకున్నాడు. 2 చదువులో క్లాస్ ఫస్ట్. నీ పిల్లలిద్దరూ చదువులో జెమ్స్ అనుకో. 2 నీకు కీర్తి తెచ్చే పిల్లలేనయ్యా. వాళ్ళు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే వాళ్లే కదా అని అనుకోకుండా వాళ్ళు ఎంతవరకు చదివితే చదివించు అంతవరకు. ఖర్చుకు వెనకాడవద్దు అని చెప్పాడు వాళ్ళ మాస్టర్ ఒక ఆయన. విశిష్ట 10థ్లో క్లాస్ ఫస్ట్ వచ్చిన సందర్భంగా శర్మిష్ట ముందు కూరగాయలు కొని కిరాణా కొట్టుకు వెళ్ళి తల్లి చెప్పినవి తీసుకొని తర్వాత సుధా మెడికల్ హాల్కి వెళ్ళింది. ఆమెను చూడగానే, ఏమ్మా నాన్నగారికి సుస్థి తగ్గిందా అని అడిగాడు సత్యం. జలుబుకు తోడు దగ్గు మొదలైంది అంకుల్. దగ్గు త్వరగా తగ్గిపోవడానికి మంచి పవర్ఫుల్ మందు ఇమ్మన్నారు నాన్నగారు. సత్యం దగ్గు టానిక్ బాటిల్ ఒకటి తీసి కౌంటర్ మీద పెట్టి చెప్పాడు. ఇది వాడమని చెప్పమ్మా. 2 పూటలు పడగానే దగ్గు తగ్గిపోతుంది. బిల్లు ఇవ్వండి అంకుల్. బిల్లు రాశాడు సత్యం. 16.5. పర్సులోంచి డబ్బులు తీసి ఇచ్చేసి బాటిల్ బ్యాగ్లో సర్దుకొని మెట్లు దిగుతుంటే, హలో విశిష్టా అని విష్ చేసిన వ్యక్తి కేసి చూసింది. ఎదురుగా నిలువెత్తు సుందరాకారం. కాఫీ కలర్ ప్యాంట్కి తెల్లటి బుష్ షర్ట్ టక్ చేసి హుందాగా ఉన్నాడు. తన స్టైలే వేరన్నట్టుగా వ్రేళ్ల మధ్య సుతారంగా పట్టుకున్న సిగరెట్టు. అతడు శర్మిష్టను ఎగాదిగా చూసి, అరే విశిష్ట అనుకున్నాను, ఆమె మీకేమవుతారు అని అడిగాడు. ఆమె మా సిస్టర్. సిస్టర్ అంటే మీరు పెద్ద, ఆమె పెద్ద? ఏం నేనంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? ఒళ్ళు మండినట్లుగా అడిగింది శర్మిష్ట. ట్విన్సా? కాదు, అది నాకంటే 2 ఏళ్ళు పెద్దది. వండర్, మీరిద్దరూ ట్విన్స్లా ఉన్నారు. ఆశ్చర్యం గుమ్మరించాడు. ఇంతకీ తమరెవరు మహాశయ? విశిష్ట నా స్టూడెంట్. నేను కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ని. ఓ క్షమించండి సార్, ఎవరో ఏమిటో అనుకున్నాను. నాలుక ఖర్చుకుంది. పొరపాటు సహజమే కదా. నేను నిన్ను విశిష్ట అనుకోలేదు. వస్తాను సార్. బరువుగా ఉన్న సంచి చెయ్యి మార్చుకుంటూ అంది. ఇంతకీ మీ ఇల్లు దగ్గరేనా? దగ్గరంటే మరీ దగ్గర కాదు, దూరం అంటే మరీ దూరం కాదు. తమాషాగా మాట్లాడుతున్నావే. ఇంతకీ మీ ఇల్లు ఎటు? చెప్పింది శర్మిష్ట.
నేను అటే వెళుతున్నాను. అభ్యంతరం లేకపోతే నా కారులో రావచ్చు. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి పెడతాను. రోడ్ సైడ్న పార్క్ చేసిన తన కారు కేసి నడుస్తూ అన్నాడు పృథ్వీ. కొత్తగా తళతళలాడిపోతున్న కారు వంక, మన్మథుని వింటి నుండి దూసుకొస్తున్న పూల బాణంలా ఉన్న అతడి వంక అపురూపంగా చూస్తూ, వద్దు సార్, నడిచి వెళ్ళిపోతాను. మాకు నడక అలవాటే అంది శర్మిష్ఠ. మొహమాట పడక్కర్లేదమ్మాయ్, నా స్టూడెంట్ చెల్లెలివి. ఆ వరుసన నువ్వు నాకు చాలా దగ్గర దానివి. నేను వెడుతున్నది అటే కదా, డ్రాప్ చేసి వెడతానంటున్నాను. వద్దు సార్, ఎప్పుడూ లేనిది కారులో మా ఇంటి ముందు దిగితే చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారు. అసలే మా వీధి వాళ్ళు మంచివాళ్ళు కాదు. నేను నడిచే వెళతాను. అబ్బా, ఒట్టి భయస్థురాల్లా ఉన్నట్టున్నావు. భుజాలు అదోలా ఎగిరేసి కారు డోర్ తీసి ఎక్కి స్టీరింగ్ అందుకున్నాడు. అతడి జవాబు కోసం చూడకుండా సంచి తీసుకుని గబగబా నడక సాగించింది శర్మిష్ఠ. ఆమె ఇల్లు వచ్చాక ఇంటి గేటు తెరుస్తుంటే వెనుక కారు హారన్ శబ్దం వినిపించి తల తిప్పి చూసి నెవ్వెరపోయింది. ఆమెనే అనుసరిస్తూ స్లోగా కారును నడుపుతూ వచ్చిన పృథ్వీ తల కొద్దిగా బయటకి పెట్టి ఒక తమాషా నవ్వు విసిరి, మీ అక్కకు చెప్పు మీ ఇల్లు తెలిసిందని, బాయ్ అని చెప్పి అప్పుడు పోనిచ్చాడు కారుని స్పీడుగా. శర్మిష్ఠ గేటు మూసి ఇంట్లోకి వస్తూనే, ఇప్పుడొక తమాషా జరిగిందక్కా అంది. ఏమిటే, ఏం జరిగింది? బజార్లో మీ ఇంగ్లీష్ సారు నన్ను నువ్వనుకొని హలో విశిష్ట అని పలకరించాడు. నేను నీ చెల్లెలనని తెలిసాక మనిద్దరం అక్క చెల్లెళ్ళలా కాక ట్విన్స్లా ఉన్నామన్నాడు. నన్ను తన కారులో దిగబెడతానంటే వద్దనేసి నడిచి వస్తుంటే ఆయన నా వెంటే కారులో వచ్చి నాకు బాయ్ చెప్పి మీ ఇల్లు తెలిసిందని మీ అక్కకి చెప్పు అన్నాడు. తెలిస్తే ఏమైందట? అదొక విశేషం కాదన్నట్లుగా అందేగాని ఆమె ముఖం వివర్ణమైంది. మీ ఇంగ్లీష్ లెక్చరర్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే. మీ కాలేజీలో అమ్మాయిలు అతడంటే పడి చస్తుండాలే. పడి చస్తూనే ఉన్నారు కదా. మొన్న కరుణ కాల్చుకొని చచ్చింది వీడి వల్లే కదా. ఓ, ఆ విలన్ ఇతడేనా? అంత విలని ఉందా ఇతడిలో? మొహం చూస్తే అలా అనిపించడే. భగవంతుడు కొందరిని మేకవన్య పులులుగా పుట్టిస్తాడు అంది విశిష్ట. కానీ అతడు మనం అనుకున్నంత విలన్ కాదేమో. అతి అందగాడు. అతడంటే చాలామంది అమ్మాయిలే పడిచేస్తారు. పడిచచ్చిన అమ్మాయిలందరినీ అతడు పెళ్లాడలేడు కదా. అతడిని పెళ్లాడే అదృష్టం ఒక్కరికే దక్కుతుంది. అది అతడు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ అమ్మాయికే ఉంటుంది. ఏమిటే, అతడి వైపు వకాల్తా పుచ్చుకున్నావు? కోపంగా అడిగింది. ఏ నాణానికైనా బొమ్మ బొరుసు రెండూ ఉంటాయి. ఒకే వైపు చూసి మాట్లాడడం తప్పు. రెండో వైపు కూడా చూడాలి. కరుణక్క మోసపోయిందంటే తప్పు ఆమెదే. తనొక ఆడపిల్లనని పెళ్లికి ముందు ఎఫైర్ పెట్టుకోకూడదన్న తెలివి ఆమెకుండాలి. ఆ తెలివి ఆమెకు లేకపోయాక అతన్ని నిందించడం దేనికి? అతడు బలవంతంగా ఆమెను పాడు చేయలేడు కదా. దీపానికి కాల్చడం దాని సహజగుణం. పురుగు ఆకర్షితురాలై ఎగిరెళ్ళి తన రెక్కలు కాల్చుకుంటే అది దాని తప్పే గాని దీపానిది కాదు కదా. నీది ఒట్టి కుతర్కం. అతడు ప్రేమ నటించందే ఇది ప్రేమలో పడిందా? ఆమెను అనుభవించి పెళ్లి మాట వచ్చేసరికి తనకేమీ తెలీదనడం. ఆగాగు, ఒక ఆడది వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయి మీద పడుతుంటే అతడేం ప్రవరాఖ్యుడా? సగటు మగవాడు. ఈ దేశంలోనైనా ఏ దేశంలోనైనా సగటు మగవాడి మనస్తత్వం ఒక్కటే. తనకు తానుగా వలచి వచ్చిన ఆడదాని పొందును వదులుకోలేడు. పొందు దొరికింది కదా అని ఆమెను మెడకు తగిలించుకోలేడు. చిచి, వాడిని సమర్థిస్తూ మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారని తెలియదు. నేననేది ఏమిటంటే ఈ విషయంలో ఇద్దరిది తప్పుందంటాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంది శర్మిష్ఠ. జీవితంలో నీకే పృథ్వీ లాంటి మనిషి ఎదురయ్యాడనుకో, ఏం చేస్తావు? మగవాడిలో ఈ బలహీనతలు వ్యవహారాలు మామూలేనని స్వీకరిస్తావా అడిగింది విశిష్ట. చచా, అలాంటి నికృష్టుడిని నేను స్వీకరించడం ఏమిటి? అలాంటి మనుషులు నాకు అరికాలి కింద చెప్పుతో సమానం. అలాంటి వాళ్ళను ఆమడ దూరంలో ఉంచి మాట్లాడతాను. నీకు 2 నాలికలున్నట్టున్నాయే. లా గ్రాడ్యుయేషన్ చేయాలని ఉంది. దానికి నేనెంతవరకు సరిపోతానా అని చూసుకుంటున్నాను. మరునాడు పృథ్వీ కాలేజీలో కలిసి అన్నాడు, నిన్న మీ సిస్టర్ కనిపించింది. పిల్ల లడ్డూలాగుంది. అది లడ్డే కాదు, చిచ్చుబుడ్డి కూడా. దగ్గరకెళ్ళి చూడు, కాల్చి పెడుతుంది గుర్రుగా అంది విశిష్ట. అలాగా, అయితే ఒక పట్టు పట్టి చూస్తాను. అక్కా చెల్లెళ్లతో దోబూచులాట చాలా రసవత్తరంగా ఉంటుంది కూడా. నీ ఆటలు సాగేది కరుణలాంటి అమాయకుల దగ్గర. మాలాంటి వాళ్ళ దగ్గర ఆడుకోవాలంటే చెప్పు దెబ్బలు చీపుడు దెబ్బలు తినాల్సి వస్తుంది.
పృథ్వీ కులాసాగా ఓ నవ్వు నవ్వి అన్నాడు. ఏం తింటానన్నది తర్వాతి ప్రశ్న. నేను నీతోటే ఆడతాను. అదే అమ్మా నాన్నల ఆట. నయాన కాకపోతే భయాన. నేను రసిక పురుషుణ్ణే కానీ ఇంతవరకు ఎవరినీ పాడు చేయలేదు బలవంతంగా. ఇష్టపూర్తిగా నా కౌగిల్లోకి వచ్చిన వాళ్ళని అనుభవించాను, ఆనందించాను. ఈసారి బలవంతంలోని రసానుభూతిని నువ్వు నాకు అందివ్వబోతున్నావన్నమాట. నా బొందిలో ప్రాణముండగా నేను నీకు లొంగను. ఆహా, అంతటి మొనగత్తెవా? మగవాడి చెయ్యి పడనంతవరకే ఈ విర్రవీగుడంతా. పడిందా మైనంలా కరిగిపోతావు. ఎందరు నా చేతుల్లో మైనపు బొమ్మలు కాలేదు. పెళ్లి చేసుకొని ఒక బిడ్డ తల్లి కూడా అయిన సుష్మా నా కౌగిలి మర్చిపోలేనంటుంది. అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చిపోతుంటుంది. నేను నీ చేతిలో మైనపు బొమ్మను కాను. కావాలనుకుంటే నీ పాలిట మానవ బాంబును కాగలను. నీలాంటి ఒక చీడ పురుగును అంతమొందించడంలో నా చావుకి ఒక అర్థం ఏర్పడుతుంది. నువ్వేమిటి ఝాన్సీ అనుకుంటున్నావా? రుద్రమదేవి అనుకుంటున్నావా? నిన్ను నువ్వు మరీ అంత ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. అలా వేసుకున్న వాళ్ళెప్పుడు బోర్లా పడతారో. అది నీకు కూడా వర్తిస్తుంది. ఓకే, ఒప్పుకుంటున్నాను. అహంభావం నాకు ఉంది. మనిద్దరం సమ ఉజ్జీలం. అందుకే నువ్వంటే నాకు ఇష్టం పెరిగిపోతోంది. ఎందుకొచ్చిన లడాయి మన మధ్య? ఈ చేతిలో ఎర్ర జెండా పారేసి ఆకుపచ్చ జెండా పట్టుకోరాదు? సెలవు పెట్టి హాయిగా హనీమూన్కి తీసుకువెడతాను. ఏ గోవా బీచ్లోనో సన్బాత్ చేస్తూ చాలా మజాగా ఉంటుంది. ఎంత తిట్టినా చీమ కుట్టినట్లయినా ఉండదత్తడికి. పైగా ఆ నవ్వొకటి దూషణ భూషణలకు అతీతమైనట్టుగా చిద్విలాసమైన నవ్వు. ఛీ, బురదలో రాయి వేసినట్టుగా ఇంతసేపు నీతో సంభాషణ పొడిగించడమే నేను చేసిన తప్పు. చివ్వున వెనుదిరిగింది విశిష్ట. ఎలా ఈ సమస్య నుండి బయటపడడం? ఒక లెక్చరర్ తనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అతడి నిజస్వరూపం ఇదని బయటపెట్టి స్టూడెంట్స్తో తన్నిస్తే? ఇంట్లో ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీలేదు. తెలిస్తే చదువు మానేసి ఇంట్లో కూర్చోమంటారు. పెళ్ళయ్యేదాకా ఇంట్లో కూర్చొని ప్రైవేటుగా ఏవైనా పరీక్షలు కట్టుకోమంటారు. అతడి భయంతో కాలేజీ మానేయడమంతా పిరికితనం మరొకటుండదు. సుభాషిణి మేడం ఏదైనా సలహా చెబుతుందనుకుంటే అమెరికాలో ఉన్న చెల్లెల దగ్గర 3 నెలలుండి రావడానికి ఎన్నో నాళ్లుగా ప్రయత్నిస్తున్న వీసా దొరికి ఆమె సెలవు పెట్టి అమెరికా వెళ్ళిపోయింది. సుబ్బరాయ శర్మ గారిల్లు తమ వీధిలోనే ఉంది. ఒకసారి ఆయన్ని కలిసి చెబితే, పృథ్వీ ఆయనకి శిష్యుడేనట. ఆ చనువుతో ఆయన అతన్ని మందిలించొచ్చు. విశిష్ట వెళ్ళినప్పుడు శర్మ లేడు. ఆయన భార్య నవరత్నం ఉంది. మాస్టారున్నారా అమ్మా? లేరు, బజారు వెళ్ళారు. ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారో నాకేం తెలుసు. ఎవరైనా తగిలితే బాతాకాని కొడుతూ గంటలు గంటలు ఉండిపోతారు. ఆవిడెందుకో చిరచిరలాడుతూ అంది. వెళ్ళి ఎంతసేపైంది? గంట అయింది. భర్తను కలవడానికి ఎవరైనా ఆడపిల్లలు వస్తే ఆమెకు బోల్డంత అనుమానం. ఏమైనా చెప్పించుకోవాలంటే కాలేజీలోనే చెప్పించుకోవాలి. ఏదైనా అడిగేదుంటే కాలేజీలోనే అడగాలి. ఇంటికేం పని అంటుంది. అసలు కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదివే అమ్మాయిలంటే ఆమెకు సదభిప్రాయం లేదు. రోజు మగవాళ్ల మధ్య మసులుతూ వాళ్ళు పవిత్రంగా ఉంటారంటే ఆమె నమ్మలేదు. సార్ వచ్చే వరకు నేను ఇక్కడ కూర్చోవచ్చా? కొద్దిగా జంకుతూనే అడిగింది. ఆవిడ ఎందుకో అయిష్టంగానే తలూగించింది. ముందు గదిలోనే ఉన్న కుర్చీలో కూర్చుంది. కాలక్షేపం కోసం టీపాయ్ మీదున్న మ్యాగజైన్ చేతికి తీసుకుంది. మధ్య మధ్య నవరత్నం ఈ పిల్లను తొంగి చూసిపోతోంది. అరగంట గడిచినా శర్మ రాలేదు. చీకటి పడింది. ఆమె గదిలోకి వచ్చి లైటు వేసి, ఆయన వచ్చేసరికి ఎంత రాత్రవుతుందో, ఎంతసేపని కూర్చుంటావు? చీకటి పడేదాకా బయట తిరిగితే మీ వాళ్ళు ఏమీ అనరు? ఆయనతో ఏమైనా చెప్పేది ఉంటే నాతో చెప్పి వెళ్ళు, నేను చెబుతాను. లేకపోతే రేపు కాలేజీలో ఎలాగూ కలుస్తారుగా, అక్కడ మాట్లాడొచ్చు. లేదండి, మాస్టార్తో అర్జెంటుగా మాట్లాడే పని ఉంది. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కూర్చుంటాను అంది విశిష్ట. నాతో చెప్పకూడనిది ఆయనతో మాట్లాడేది ఏముంటుందిట మీ ఇద్దరి మధ్యన? కాలేజీ విషయాలు ఏమైనా ఉంటే కాలేజీలో మాట్లాడుకోవాలి. కానీ ఇంటికే వచ్చి తిష్టవేయడం ఏమిటట? అది రాత్రిపూట. ఆయన పనిచేసే కాలేజీలో ఆడపిల్లలు కూడా చదువుతున్నారన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈ ఆడపిల్లలకి చదువు మీద ధ్యాస సున్నా, షోకులు షికార్లు తప్ప. విశిష్ట తెల్లబోయింది. ఎలాగో గొంతు పెగుల్చుకొని అంది. మీరు ఏదేదో మాట్లాడుతున్నారో. ఈయన నాకు తండ్రి లాంటివారు, నా తండ్రి వయసువారు. తండ్రి కూతురు అనుకోగానే అయిపోతారా? మా ఊళ్ళో రాజారావని ఒక ఆయన ఉండేవాళ్లే. భార్య చనిపోతే కూతురుతోనే సంబంధం పెట్టుకుని
నేను కాయించిన పండు నేను తింటే తప్పేమిటటా అని వాదించేవాడు ఆయన. నాన్న అని నోటితో పిలుస్తూ రాత్రి పక్కలో పడుకునే కూతుళ్ళున్నారులే. నీకాయన తండ్రిలాంటి వారంటే నాకాయన సంగతి గుర్తొచ్చింది, నవ్వొస్తుంది అందావిడ. కన్నీళ్ల పర్యంతమైపోయింది విశిష్ట. ఇలాంటి శాడిస్టుతో మాస్టర్ ఎలా కాపురం చేస్తున్నాడో అర్థం కాలేదు. మీకో 2 ఆడపిల్లలున్నారు కదా, వాళ్ళని వాళ్ళ తండ్రితో ఇలాగే ఊహిస్తారా మీరు అంది. ఆవిడకి దిమ్మ తిరిగిపోయినట్టుగా అయింది. ఆవిడలో అహం తోక తొక్కిన త్రాచులా లేచింది. నా ఇంటికే వచ్చి నన్నే అవమానిస్తావా? ఎంత ధైర్యమే నీకు? నా పిల్లలు నువ్వు ఒకటా? మాస్టార్తో ఏం చెప్పాలని వచ్చావో నాతో చెప్పి వెళ్ళు, నేను ఆయనతో చెబుతానంటే మాస్టార్తోనే మాట్లాడాలి అన్నావే, దానికి అర్థమేమిటి? ఆయన తండ్రిలాంటి వాడైతే నేను తల్లిలాంటి దాన్ని కాదా? నాతో చెప్పొచ్చు కదా. మాట్లాడడం చేతకాని వాళ్ళ దగ్గర నీ తెలివి చూపించమాయ్, నా దగ్గర కాదు ఆవిడ జాడిస్తున్నట్లుగా అంది. అమ్మా తల్లి, మాస్టారితో నాకున్నది గురు శిష్యుల సంబంధమే. మీరు ఊహించిందేమీ లేదు. మీరు ఏదేదో ఊహించుకొని మాస్టార్ని హింసించకండి. ఆయన ఉత్తముడు. అలాంటి సచ్చరితులు 100కో 1,000కో ఒకరుంటారు. అలాంటి వారిని భర్తగా పొంది మీరు అదృష్టవంతులయ్యారేమో గాని మాస్టారే పాపం అంటూ ఒక దండం పెట్టి చివ్వున లేచి బయటకు వచ్చింది విశిష్ట. వాకిలి దాటుతుండగానే శర్మ ఎదురొచ్చారు కూరగాయల సంచితో. ఏమ్మా, నా కోసం వచ్చావా? అవునండి, వచ్చి చాలాసేపైంది. రేపు కాలేజీలో మాట్లాడతాను అంటూ గబగబా వెళ్ళిపోతున్న విశిష్టను ఆశ్చర్యంగా చూశాడు. ఆగు విశిష్ట, సంగతి ఏమిటో చెప్పెళ్ళు. రేపు మాట్లాడతాలే మాస్టారు. ఆ అమ్మాయి ఎందుకలా పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయిందా అని ఆయన ఆశ్చర్యపడుతూ, విశిష్ట అలా పరిగెత్తినట్టుగా వెళ్ళిపోయిందేం? ఆగమన్నా ఆగలేదు. నువ్వేమన్నా అన్నావా అని అడిగాడు భార్యను. ఒక అగ్నిపర్వతం బ్రద్దలైనట్టుగా అయింది నవరత్నం. ఆమె ఎగజిమ్మిన లావాలో ఆయన ముఖం నల్లగా మాడిపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.